మంత్రి వివేక్ వెంకటస్వామి గ్రామాల బాట పట్టారు. తన కాన్స్టిట్యున్సీలో గ్రామాలు తిరుగుతూ సమస్యలు తెలుసుకుంటూ కొంత అభివృద్ధి పనులను కూడా శంకుస్థాపన చేస్తున్నారు. మనం చూపెట్టచ్చు. ఇప్పుడు మహారాష్ట్ర బార్డర్, ఇటు తెలంగాణ మహారాష్ట్ర బార్డర్లోని ఎంచపల్లి గ్రామంలో ఉన్నారు. ఎంచపల్లి గ్రామంలో పలు ఇక్కడ ఈ ప్రాంతంలో ఇటీవల కాలంలో ఈతతో ఒక విద్యార్థి చనిపోయాడు. తన కుటుంబాన్ని పరామర్శించడానికి వచ్చారు. అయితే కోటపల్లి మండలం అత్యంత మారుమూల గ్రామం. ఈ మారుమూల మండలంలో ఇప్పటికే పలు గ్రామాలు విజిట్ చేసే ప్రయత్నం చేశారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. సీసీ రోడ్లతో పాటు మౌలిక వసతులు, ఈ సీజన్లో కొంత ఇబ్బందికర పరిస్థితి ఉంటుంది కాబట్టి మౌలిక వసతుల అంశంలో ప్రజలతో కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు, మాట్లాడే ప్రయత్నం చేశారు. దీంతో పాటు ముఖ్య కార్యకర్తలతో పాటు అధికారులతో కూడా గ్రామాల్లో ఉన్న సమస్యలు తెలుసుకునే ప్రయత్నం చేశారు. జిల్లా కలెక్టర్ను కూడా నేరుగా గ్రామానికే తీసుకొచ్చి గ్రామ ప్రజలతో ఏదైనా ఉంటే నేరుగా మీరు మాట్లాడొచ్చని చెబుతున్నట్టు మనకు క్లియర్గా కనబడుతుంది. మనతో పాటు మంత్రి గారు కూడా ఉన్నాడు. ఒకసారి మంత్రి గారితో మాట్లాడారు. ఏంటి సార్ గ్రామాలు తిరుగుతున్నారు, మెయిన్గా రిమోట్ ఏరియా అంతా అంటే వెంచపల్లిలో మా కార్యకర్త గారి కొడుకు ఇక్కడ గోదావరిలో డ్రౌన్ అయిపోయాడు. వాళ్ళని చూసేది ఉండే ఎట్లా నాకు అనిపించింది. అన్ని గ్రామాలు కూడా తిరుగుతాయి. ఆన్ ద వే ప్రొసీడింగ్స్ కూడా ఆల్రెడీ ఇష్యూ అయినది. అన్ని గ్రామాలలో 10 లక్షల వర్క్ పెట్టడం జరిగింది. ఫస్ట్ వచ్చేటప్పుడు మన ఏదుండే ఫస్ట్ లింగన్నపేటలో ఇంతకుముందు కూడా 14 పోల్లు, న్యూ పోల్స్, ఎలక్ట్రిక్ పోల్స్ ఇవ్వడము, 4 బోర్వెల్స్ వేయించడము, ఇంతకుముందు 10 లక్షల వర్క్ ఈజీఎస్లో, ఇంకో 10 లక్షల వర్క్ ఎస్డిఎఫ్లో కూడా 20 లక్షలు, మళ్ళీ ఇప్పుడు 10 లక్షల వర్క్ అది కూడా ఈరోజు భూమి పూజ చేయడం జరిగింది. దాని తర్వాత ఏదుల బంధం అక్కడ ఒక 10 లక్షల వర్క్స్, ఇంతకుముందు కూడా అక్కడ 15 లక్షల వర్క్స్, 10 lakhs ఎస్డిఎఫ్, డిఎంఎఫ్టి, ఇంకొక 5 లక్షలు ఈజీఎస్ల పనులు చేసినాము. మళ్ళీ ఇప్పుడు ఒకసారి 10 లక్షల వర్క్. తర్వాత రాయలపల్లిలో అదొక 10 లక్షల వర్క్. ఇప్పుడు రాయలపల్లిలో 35 లక్షల వర్క్స్ అనేవి. సీసీ రోడ్స్, డ్రైన్స్, మళ్ళీ కొన్ని డ్రైన్స్ అడిగినారు. మళ్ళీ ఈసారి డ్రైన్స్ కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. ఆలుగామలో కూడా 10 లక్షల వర్క్. తర్వాత ఇక్కడ మన వెంచపల్లిలో 10 లక్షల వర్క్. జన్గాంలో కూడా 10 లక్షల వర్క్. ఇంతకుముందు జన్గాంలో సుమారు 30 లక్షల వర్క్స్ ఇంతకుముందు చేయడం జరిగింది. సో అన్ని గ్రామాలలో కూడా, చెన్నూరు నియోజకవర్గ గ్రామాలలో ఇంతకుముందు 10 సంవత్సరాలు టీఆర్ఎస్ హయాంలో 2 లక్షలు 3 లక్షలు వస్తున్నాయి. ఇప్పుడు నేను 2.5 సంవత్సరాలలో ఒక్కొక్క గ్రామానికి 30 నుంచి 40 లక్షల వరకు వర్క్స్ పెట్టడం జరిగింది. తర్వాత ఇందిరమ్మ ఇల్లులు చాలామంది కూడా, సార్ మాకు 10 సంవత్సరాలు టీఆర్ఎస్ వాళ్ళని అన్యాయం చేసిండ్రు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తానని చెప్పి ఆశ పెట్టిండ్రు కానీ ఇవ్వలేదు. ఇందిరమ్మ ఇల్లులు చక్కగా కట్టుకుంటున్నాము, అందరూ కూడా సంతోషపడుతున్నారంటే మాకు ఇంకెక్కువ ఇల్లు కావాలన్నారు. ముఖ్యమంత్రి గారు ఈ పెంకటిల్లు ఉండొద్దు ఎక్కడ కూడా తెలంగాణలో అని చెప్పి ఒక మంచి ఆలోచనతో మరి ఇంకెక్కువ ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడానికి రెడీ ఉన్నారు. నేను అదే ఈ గ్రామాలలో ప్రత్యేకంగా ఈ సైడ్ గ్రామాలన్నీ కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ వీళ్ళందరూ కూడా ఎక్కువ మంది ఉన్నారు. అసలు దీంట్లో ఎంపీడీఓ గారు ఇంతకుముందు ఎక్కువ ఇల్లులు శాంక్షన్ వాళ్ళకి చేయనుండే, కానీ ఎందుకో ఏమో కొద్దిగా తక్కువ శాంక్షన్ అయినాయి. ఈసారి డెఫినెట్లీ ఈ ప్రాంత గ్రామాలకు అన్నీ కూడా న్యాయం చేసి ఈ ఇందిరమ్మ ఇల్లులో వాళ్ళకి. తర్వాత వాళ్ళని అడిగినాము, అరే మీకు సన్న బియ్యం వస్తుందంటే, సన్న బియ్యం వస్తుంది సార్, చాలా సంతోషంగా ఉంది మాకు 200 యూనిట్లు ఫ్రీ బస్ ట్రావెల్, మన రాజీవ్ ఆరోగ్యశ్రీ స్కీమ్ కింద 10 లక్షలు, ఇవన్నీ కూడా వారు చెప్పడం జరిగింది. ఏదుల బంధంలో మాకు స్కూల్ సరిగా ఫెసిలిటీస్ లేదంటే తక్షణమే కలెక్టర్ గారు అక్కడనే ఉండి నేను మొత్తం స్కూల్ రిపేర్ చేపిచ్చేస్తాను, అందరు కూడా మంచిగా చదువుకోవాలి. ఎందుకంటే చెన్నూరు నియోజకవర్గంలో 2 తెలంగాణ పబ్లిక్ స్కూళ్ళు వచ్చినాయి, ఒకటి మందమరిలో, ఒకటి చెన్నూరులో.
ఒకటి యంగ్ ఇండియా స్కూల్స్ 200 కోట్లతోని సోమన్పల్లిలో యంగ్ ఇండియా స్కూల్స్. దాంతోపాటు మన చెన్నూరు నియోజకవర్గంలో సుమారు 200 కోట్ల రూపాయలు కేవలం సీసీ రోడ్స్ డ్రైన్స్ కోసము పనులు చేపించినాము. ఇంకొక 100 కోట్ల రూపాయలు అమృత్ స్కీమ్ కింద ఇంటింటి నల్లా స్కీమ్ అది కూడా పూర్తిగా కావడం జరిగింది. మళ్ళీ చెన్నూరుకి 46 కోట్లతోని ఒక అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్, అక్కడ కూడా ఆ అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ స్టార్ట్ చేసిన తర్వాత వాళ్ళు మన పిల్లలు ఎవరైతే ఉన్నారో మంచిగా నేర్చుకొని బయట దేశాలలో ఉద్యోగాలకు పంపించాలని చెప్పి ఆలోచనతున్నది. ఇంకొక 46 కోట్ల రూపాయలు ఆల్టర్నేట్ డ్రింకింగ్ వాటర్ సోర్స్ చెన్నూరుకి, అది కూడా త్వరలోనే శాంక్షన్ అవుతుంది. సో ఒకవైపు వైద్యము, ఒకవైపు విద్య అన్నీ మొత్తం టేకెన్ కేర్ ఉంది. వైద్యంలో కూడా 100 బెడెడ్ హాస్పిటల్ వచ్చే నెల ఆఖరిలో 100 బెడెడ్ హాస్పిటల్ కూడా మన చెన్నూరులో స్టార్ట్ చేస్తాము. మందమరిలో కూడా ఒక 50 బెడెడ్ హాస్పిటల్ ఉంది. కలెక్టర్ గారికి చెప్పినాను, ప్రపోజల్ పంపించండి. అది చేస్తే ఇక్కడున్న ప్రాంత ప్రజలు ఎక్కడ మంచిర్యాలు, కరీంనగర్, హైదరాబాద్ పోయేది అవసరం లేదు. చెన్నూరు పోతే క్వాలిఫైడ్ డాక్టర్స్ 23 డాక్టర్స్ శాంక్షన్ చేయించినాం. సో అందరికీ కూడా వెసులుబాటు ఉండేలాగా మా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుంది. నేను అందరికీ ఇదే కోరుతున్నాను, మీరు సహకరించండి, మేము ఇంకెక్కువ అభివృద్ధి పనులు చేపిస్తాం. జిల్లా కలెక్టర్ని తీసుకొని గ్రామాలు తిరుగుతున్నారు. ప్రజలు వచ్చి నేరుగా ఏదైనా సమస్యలు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అందరూ వాళ్ళ పాపము వాళ్ళ రోజు ఏమైతే ఇబ్బందులు ఉన్నాయో దాని గురించి మాట్లాడుతున్నారు. కలెక్టర్ గారు కూడా ఇమీడియట్లీ స్పందించి అన్నీ చాలా మటుకు ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్నారు. ఎలక్ట్రికే ఇప్పుడు కొత్త స్కీమ్ వచ్చింది రాష్ట్ర ప్రభుత్వం నుంచి. 1 కిలోమీటర్ వరకు ఉంటే మీరు మీటర్ అప్లై చేస్తే మీకు ఫ్రీ పోల్ పెట్టి డిపార్ట్మెంటే మీకు కరెంట్ ఇస్తుంది. సో ఇప్పుడే మేము కూడా సుపాక జనగాంలో పోయినప్పుడు అక్కడ ఒక కాలనీ మొత్తం కరెంట్ లేదంటే కలెక్టర్ గారు ఇమీడియట్లీ మాట్లాడినారు. వాళ్ళందరూ కూడా ఇండివిజువల్ అప్లికేషన్స్ తీసుకుంటే వాళ్ళకి కరెంట్ వస్తుందని చెప్పి వాళ్ళకి శాంక్షన్ చేయడం జరిగింది. ఏం చెప్తారు సార్, తెలంగాణ స్టేట్లో ఇప్పుడు ఒక ప్రధాన సమస్య చర్చనీయాంశంగా మారింది. 40 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు స్కామ్ జరిగిందని చెప్తున్నారు. ఏం చెప్తారు మీరు? ఇది టీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళు కమిషన్లు దోచుకొని కాళేశ్వరంలో ఇది వాళ్ళకి అలవాటైపోయింది. అన్ని చోట్ల కూడా పైసలు దోచుకోవడం ఒక అలవాటైపోయింది. వాళ్ళు 4 సంవత్సరాలు ఎప్పుడైతే పోయిన 4 సంవత్సరాలు సత్తాలో ఉండనో సింగరేణి సంస్థ 7,000 కోట్ల రూపాయలు ప్రాఫిట్ చేసింది. ఈ 2.5 సంవత్సరాలలో కాంగ్రెస్ హయాం వచ్చిన తర్వాత 11,000 కోట్ల రూపాయలు ప్రాఫిట్ చూపిస్తుంది. అంటే మీరు 40 లక్షల టన్నులు పోయిన తర్వాత 11,000 టన్నులు ప్రాఫిట్ ఎట్లా చూపిస్తారు? మీరు ఆరోపణలు ఏదైతే చేస్తున్నారో తప్పు ఆరోపణలు. మేము అసలు మా టైంలో ఏమి ఇలాంటి అవకతవకలు కాలేదు. అందు గురించి మేము 11,000 crores నెట్ ప్రాఫిట్ చూపించినాము. మీరేమో అవకతవకలు చేసినారు. అసలు మీ హయాంలో ఎంత బొగ్గు పోయిందో అసలు కనుక్కోవాలి. ఎందుకంటే మేము 2 సంవత్సరాలలో 11,000 ప్రాఫిట్ వస్తే వాళ్ళేమో 4 సంవత్సరాలలో 7,000 కోట్ల ప్రాఫిట్. అంటే వాళ్ళు ఎంత మింగినరో బొగ్గు బయట మనకు అర్థమవుతుంది. ఎంక్వైరీ చేస్తున్నారు సార్ దీని మీద? డెఫినెట్లీ ఎంక్వైరీ కావాలి. ఎవరైతే ఇంతకుముందు కోల్ మాఫియా చేసినారో వాళ్ళను పట్టుకునే. ఏం చెప్తారు సార్, మీ ప్రాంతంలో జీపీఎస్ ట్రాకింగ్ ద్వారా ఇసుక నడుస్తుంది, కానీ పక్క కాన్స్టిట్యున్సీలలో తెలంగాణ రాష్ట్రంలో ఇసుక అంశంలో నియంత్రణ లేదు, కొంత ఇంకా ఓవర్లోడ్ పోతుంది, తర్వాత లారీల నియంత్రణ లేదని ఒక ప్రచారం జరుగుతుంది. నేను మంత్రి అయిన తర్వాత ఇసుక మాఫియాను కంట్రోల్ చేయడానికి చాలా మెజర్స్ తీసుకున్నాము. వే బ్రిడ్జెస్, సీసీ కెమెరాస్, డ్రోన్స్ ఇవన్నీ కూడా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఇవన్నీ ఇంట్రడ్యూస్ చేయడం వల్ల పోయిన సంవత్సరము దానికన్నా ముందు సంవత్సరము 700 కోట్ల ఆదాయం ఉంటే ఇప్పుడు 1000 కోట్ల ఆదాయం చేస్తాం. ఈ వచ్చే సంవత్సరం కూడా 1,400 కోట్ల ఆదాయం చేయాలని నాకు ఆలోచన ఉంది. సో ఇది నిరంతరం ఒక ప్రక్రియ అన్నమాట. ఎవరైతే మాఫియాలో ఉన్నారో మీకు తెలుసు, మాఫియాని కొట్టాలంటే ఎంత కష్టమో, కానీ వాళ్ళందరినీ కూడా ఒక్కొక్కటి ఎక్కడైతే అవకతవకలు అవుతున్నాయో వాళ్ళ వ్యతిరేకంగా ఎంక్వైరీ పెట్టి ఈ ప్రభుత్వం ఏదైతే చర్యలు తీసుకోవాలో డెఫినెట్లీ వారి అగేన్స్ట్ చర్యలు తీసుకుంటుంది. అందరూ కూడా ప్రజలు గమనించాలి. ఆదాయం పెంచినప్పుడే ఇన్ని వెల్ఫేర్ స్కీమ్స్ రాష్ట్ర ప్రభుత్వం చేయగలుగుతుంది. సో ముఖ్యమంత్రి గారు ఆల్ అవుట్ సపోర్ట్ ఇస్తున్నారు. దీంట్లో
ఎక్కువ ఆదాయం తీసుకురా, మేము ఎక్కువ ఇందిరమ్మ ఇల్లులు ఇస్తాము, ఈ సంక్షేమ కార్యక్రమాలు ఎక్కువ చేస్తాము, మీరు మంచి ఆదాయం తెస్తే అని చెప్పి వారు ఆదేశాలు ఇచ్చారు. దాని ప్రకారంగానే మేము పనిచేస్తాం. జిల్లా రాష్ట్ర ప్రజలకు ఏం చెప్తారు? జిల్లా ప్రజలకు మీరందరూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే సంక్షేమ కార్యక్రమాలు తీసుకుంటారో దాన్ని గమనించండి, గుర్తుపెట్టుకోండి. మీకు ఎప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్లవేళ మీతో ఉంటుంది. రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్ఎస్ ఏదైతే తప్పుడు ప్రచారాలు చేస్తున్నారో, మొన్న కొనుగోలు సరిగా కాలేదన్నారు, అంతా కొనుగోలు కావడం జరిగింది. ఏ ఒక్క రైతు కూడా నా గింజ పోయింది, నాకు సరిగా నా పంటను కొనుగోలు చేయలేదని చెప్పి ఏ ఒక్క రైతు కూడా ఇవాళ మా చెన్నూరు మంచిర్యాల డిస్ట్రిక్ట్లో చెప్తలేరు. అంటే ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం ఒక హైప్ క్రియేట్ చేయడానికి 15 మేకు వానలు పడతాయా, 15 జూన్కి పడతాయి, కానీ 15 మేకే షురు అరే వానలు పడుతున్నాయి చేస్తలేదు. వీళ్ళు అసలు రైతులకు అన్యాయం చేసిండ్రు. ఎందుకంటే రైతులకు ఒక ఆందోళనలో ఒక భయం క్రియేట్ చేసిండ్రు. పాపం రైతు ఆ భయంతో పాపం సరిగా నిద్రపోలేదు. అన్నీ కూడా మీరు ఏదైతే నిజంగానే కొనుగోలు కావాలో ఈసారి 25% పంట ఎక్కువైనప్పుడు కూడా కొనుగోలు సరిగా కావడం జరిగింది. ఎక్కడ కూడా రైతుకు అన్యాయం కాలేదు. మళ్ళీ ఒక కొత్త షురూ చేసిండు. ఎందుకంటే సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు కదా, అరే యూరియా లేదు, యూరియా షార్టేజ్ అని. ఇప్పుడు యూరియా యాప్ ప్రారంభం చేయడం జరిగింది. పోయిన సంవత్సరం ఏమో రైతులందరికీ భయం ఉండే, యూరియా అయిపోతుంది, మాకు కొన్ని బ్యాగులు తీసి పెట్టుకోవాలి, నాకు అవసరం పడుతుంది అని చెప్పి ఆ భయం ఉండే. ఇప్పుడు ఈ యాప్ ద్వారా వాళ్ళందరికీ ఎకరానికి 2 బ్యాగులు వస్తాయి, తర్వాత ఇంకొక 2 బ్యాగులు వస్తాయి. అంటే ఎక్కడ కూడా భయపడకుండా ఆల్రెడీ కలెక్టర్ గారితో రివ్యూ చేసుకున్నప్పుడు మొత్తం యూరియా మన మంచిర్యాల డిస్ట్రిక్ట్లో రైతులకు ఎక్కడ కూడా ఒక్క బ్యాగు తక్కువ కాకుండా ఆల్రెడీ ప్లానింగ్ అయిపోయింది. యూరియా కూడా అవైలబుల్ ఉంది. ఎవరు రైతులు కూడా ఈ టీఆర్ఎస్ దుష్ప్రచారం ఏదైతే చేస్తున్నారో దాన్ని నమ్మొద్దని చెప్పి మళ్ళీ ఒకసారి రైతులకు అందరికి కూడా విజ్ఞప్తి. ఈ పరిస్థితి యూరియా యాప్ అంశంలో కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తుంది, ఎట్టి పరిస్థితుల్లో నమ్మవద్దని చెబుతూనే కొన్ని ప్రధానమైన అంశాలపై మంత్రి వివేక్ వెంకటస్వామి మాట్లాడి చాలా స్పష్టంగా కొన్ని అంశాలు చెప్పారు. ఈ ప్రాంతంలో అభివృద్ధి కోసం కట్టుబడి ఉన్నాం, ఇందిరమ్మ ఇండ్లు ఖచ్చితంగా ప్రతి గ్రామానికి కట్టిస్తామని చెబుతూనే ఇసుక మాఫియాపై ఉక్కుపాదం మోపబోతున్నాం, రానున్న రోజుల్లో ఇంకా రెవెన్యూ వచ్చే విధంగా ప్రయత్నం చేస్తాం, ప్రభుత్వం ఉన్న ముందు లక్ష్యమే అదని చెబుతున్నారు. అనంతరం కావాలని బీఆర్ఎస్ నాయకులు వడ్ల కొనుగోలుపై తప్పుడు ప్రచారం చేశారు. మరి ఇప్పుడేం చెబుతున్నారంటే యూరియా యాప్ అంటూ ఒక కొత్త అంశాన్ని తెర మీదకి తెస్తున్నారు. కానీ రైతులందరూ అధైర్యపడవద్దు, యూరియా అందుబాటులో ఉందని చెబుతున్నారు. గ్రామాల్లో తిరిగి సమస్యలు తెలుసుకొని గ్రామాల అభివృద్ధి కోసం ప్రయత్నం చేస్తాం, ఇప్పటికే చాలా మేరకు నిధులు కేటాయించాం, ఇంకా కేటాయిస్తామని ఆర్టీవీతో ఎక్స్క్లూజివ్గా మంత్రి వివేక్ వెంకటస్వామి మాట్లాడారు. ఓటు స్టూడియో.